ఇప్పుడు మనకు కావాల్సింది ఏంట్రా అంటని సుస్థిర ప్రభుత్వం కావాలి, శాంతి కావాలి, ప్రజలకు మంచి జరగాలి అనే ఒక నిర్ణయం మీద రైతులు ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నారు. ఏ విధంగా కూడాను వాళ్ళకి న్యాయం జరగలేదు, ఏ విధంగా కూడా వాళ్ళకి గిట్టుబాటు ధరలు అవి రావట్లేదని చెప్పేసి బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మార్పుని కోరుకుంటున్నారు. ఆ మార్పుని చూసి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే చాలు, ఒక రాష్ట్రానికి ఆయనకు ఉన్నటువంటి 10 ప్యాలెస్ల దగ్గర 10 రాజధానులు అయితే వద్దు, ఉన్న ఒక రాజధాని ముందు నిర్మించమనండి. ఒక్క రాజధాని నిర్మించి ప్రజలకు మేలు చేయమనండి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమనండి. చదువుకున్న వాళ్ళని వాలంటీర్లుగా 5,000 జీతాలు కాకుండా వాళ్ళు బాగుండేటట్టుగా వాళ్ళ తగ్గటువంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయమనండి. అన్ని విధాలుగా కూడా ప్రజలు హర్షిస్తారు. అయితే 3 రాజధానులు మాట దేవుడారు కానీ మొక్కలు చేయకుండా ఉంటే బాగుంటుంది రాష్ట్రాన్ని మేము కోరుకుంటూ ఈరోజు ఈ నిర్ణయం తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు గారికి అందరూ కూడా ఈ ఎలక్షన్కి కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి కూడా గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నారు. నమస్తే. 3 పార్టీలు పొత్తు అంటే మరి నిజంగా మరి ఏదైనా సరే చంద్రబాబు నాయుడు ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటారండి. లాస్ట్ 2014 ఎలక్షన్ చూసుకుంటే అది కాకుండా ఆ ఆలోచనే గత ఎలక్షన్కి కూడా ఉంటే మాకు ఈ పరిస్థితి ప్రజలకి వచ్చేది కాదు. ఆ దుస్థితి రాకూడదని ఐక్యంతో ఉండాలని చెప్పేసి ఈ 3 పార్టీలు పొత్తు వాళ్ళు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఒక్క ఛాన్స్ అనేది ఇవ్వదలుచుకోలేదండి ప్రజలు కూడా. అందుకని చెప్పేసి డెఫినెట్లీగా 170 స్థానాలు తెచ్చుకుంటారని చెప్పేసి మేమైతే అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుతున్నా సార్, చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల ఆంధ్రులు మీకు పదవిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు సంపదను సృష్టించి పేదలకు పంచండి. నా విన్నపం అది. మీరు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమంగా కొనసాగించండి. అలానే నరేంద్ర మోడీ గారికి ఒక విన్నపము, అయ్యా మీరు ఈ సభావేదిక నుంచి సంబసయ్యమన్న మా రాష్ట్రాన్ని కాపాడి మా రాష్ట్రానికి రాజధాని పోలవరం నిర్మిస్తానని చెప్పని మీరు భరోసా ఇవ్వండి. అలానే ఈ సభావేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే సూచన, పవన్ కళ్యాణ్ ఏది దాని గురించి రోడ్ మ్యాప్ ఏది, మరి ఏం చేసావు నువ్వు చెప్పు. వైజాగ్కి ఏం చేసావు, కర్నూలుకి ఏం చేసావు, అమరావతికి ఏం చేసావు, పరదాలు కట్టుకుని వెళ్ళావు. ఇప్పుడు నీకు ధైర్యం ఉంటే నువ్వు ఇంటి నుంచి పరదా లేకుండా నువ్వు అసెంబ్లీకి సెక్రటేరియట్కి వెళ్ళండి. మీరు పరదా లేకుండా మీరు వెళ్ళండి, బయటికి రండి. ఏంటంటే చాలా సస్యశ్యామలంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది, కేంద్రం డబ్బులు ఇవ్వాలి. ఏం చేయాలన్నా ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సో రాష్ట్రం అప్పుల గుండంగా చేశాడు, రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ నాశనం చేశాడు. సో ఇవన్నీ గాడిలో పెట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా బీజేపీయే నెక్స్ట్ వచ్చేది బీజేపీ అంటున్నారు. మేము అనడం కాదు, దేశం మొత్తం అంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఫండ్స్ తెచ్చుకోవడానికి. అంటే ఈడుగులాగా 32 మంది ఎంపీలు ఉన్నా నోరు మూసుకు కూర్చోరు. ప్రతి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో అన్ని గ్రాంట్లు అన్ని వీళ్ళకి దిక్కులాగా ఆటలు జరుపుకుంటున్నారు. వీళ్ళు ఎక్కడైనా చేశారా? అభివృద్ధి చేసేవాడు ఎవరు అంటే ప్రపంచంలో ఒక 10 మంది మంచి మేధావులను తీసి పక్కన పెడితే అందులో చంద్రబాబు ఉంటాడు. అంత మేధస్సు కలిగినోడు. ఈరోజు అటువంటి మనిషిని జైలుకు పంపించే స్థితికి వచ్చారంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం ప్రజలే కారణం. ఒప్పుకుంటారా? ప్రజలు ఇంత తెలివి తక్కువ వాళ్ళని ఇప్పుడు అర్థమైంది. మన ఆంధ్ర రాష్ట్ర తెలివి తక్కువ వాళ్ళు అంతే కదా. మనకి పాలిచ్చే బరి నమ్మి దులపోతం తోలుకొచ్చుకున్నట్టు అయింది మన పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి. పాలిచ్చే బర్రి శుద్ధంగా పాలిస్తుంది. అన్ని చేసాడు. ఏం చేసి అసలు ప్రాజెక్టులు కాదు, ప్రాజెక్టుల కింద ఉండే పిల్లి కాలువలైనా ఎక్కడైనా లోటు ఉన్నాడు. ఆ పిల్లి కాలువలు మట్టి పెంకుడు మట్టి అటని తీసుకున్నాడా? వీళ్ళు తినటమే సరిపోతుంది. వీళ్ళకి డబ్బులు వచ్చి వెన్నలా ఉండే కృష్ణానదిలో ఉండే గోదావరి ఎక్కడుండే ఇసుక చాలటం లేదు. అవన్నీ పర్వతాల్లాగా మొన్న మేము నల్లమడి అడవుల్లో పోతుంటే ఈ కొండలో ఈ తెల్ల కొండలు అడిగి అనుకున్నాం మేము. తెల్ల కొండలు
ఎంత కొన్ని కోట్లు, వేల కోట్ల సంపద, వేల కోట్లు. మేము పల్లెటూరులేమండి, మాది కూడా పల్లెటూరులే, తెలియదా? ఆడ ఏం లేదు. వాలంటీర్లతో వైసీపీ వాళ్ళు ప్రతి ఇంటికి 50 ఇంటికి ఒక వాలంటీర్ నిర్మించిండు. దీన్ని జనాల్లో తీసుకెళ్లి మిగతా టీడీపీ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకు కూడా పింఛన్ కట్ చేస్తాం, ఇది కట్ చేస్తామని బెదిరించి ఇది చేద్దామని అనుకున్నారు. ఎలక్షన్ కమిషన్ తగిన బుద్ధి చెప్పింది వాలంటీర్ వాళ్ళకి, సచివాలయానికి ఎన్నికల్లో ఇది లేదని. ఇప్పుడు ఏం లేదు, ఆయన ఓడిపోయిందని ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు మాదేందంటే ఇక్కడ గెలుపు కాదు ముఖ్యం, మాకు 140+ వస్తుంది, అది మా సమస్య. దానికి ఇంకా మేము 160కి తీసుకెళ్లాలని అనుకుంటున్నాం.